మానవ సృష్టిని అష్రఫుల్ మఖ్లూకాత్ అన్నాడు. అంటే సర్వ సృష్టిలో అందరికంటే ఉత్తమమైనటువంటి వారు మానవుడు. అల్లాహ్ తాలా మానవుడికి ఇచ్చినటువంటి బుద్ధిశక్తి ఈ ప్రపంచంలో ఇహపర లోకాలలో ఎవరికీ ఇవ్వలేదు. ఆ ఆలోచించేటటువంటి తత్వము, నడుచుకునేటటువంటి నడవడిక యొక్క పద్ధతులు, ఆ అవకాశాన్ని కల్పించినది అల్లాహ్ తాలా కేవలం మానవులకు మాత్రమే. దైవదూతలు వారికి ఏదైతే ఆజ్ఞాపించబడిందో వారు అదే చేస్తారు. కానీ మానవుడికి అల్లాహ్ తాలా అలా కాదు. మంచి మార్గము చెడు మార్గము చూపించి అల్లాహ్ తాలా మానవుడిని పరీక్షించి ఆ పరీక్షలో ఎవరైతే సఫలీకృతులు అవుతారో అల్లాహ్ తాలా వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. మరి ఈ అతి ఉన్నతమైనటువంటి సృష్టి, మానవుల సృష్టిని అల్లాహ్ తాలా సృష్టించి ఇలాగే ప్రపంచంలో వదిలేశాడా? అల్లాహ్ తాలా దివ్య ఖురాన్లో ప్రశ్నిస్తున్నాడు, ఏమిటి మేము మానవులను ఇలానే సృష్టించి వదిలేశామని భావిస్తున్నారా? మేము వారికి చూపిస్తున్నటువంటి సన్మార్గం వారికి ఎందుకు కనిపించటం లేదు? సన్మార్గంపై నడవటం నుండి వారిని ఏ వస్తువు ఆపుతుంది? ఇలాంటి ప్రశ్నలు అల్లాహ్ తాలా దివ్య ఖురాన్లో పలుచోట్లు చేసి ఉన్నాడు. మరి ఏ మానవుడినైతే అల్లాహ్ తాలా సృష్టించాడో ఆ మానవుడికి సన్మార్గపు బాట కూడా చూపించాడు. ఆ బాటపై ఉండి పుణ్యాలు ఎలా సంపాదించుకోవాలి, పాపపు కార్యాల నుంచి ఎలా దూరంగా ఉండాలి, సత్కార్యాలలో ముందుకు ఎలా వెళ్ళాలి, సత్కార్యాలు సంపాదించేటటువంటి విధానాలేమిటి, పద్ధతులేమిటి, రీతులేమిటి, ఇవన్నీ కూడా అల్లాహ్ తాలా మానవుడికి నేర్పించడం జరిగింది. సోదరులారా, మరి ఇలా